Hello everyone, welcome back to my channel Tech Edu for you. Today we are going to discuss about some more concepts in the JavaScripts. Let's get start our actual content. And already in the previous class we have discussed about the control structures, if statements, switch, while, do, while, for, control, continue, etc. Now we are going to discuss about the variables. The variables are the storage units or the placeholders to the values, and these variables is a memory location which should be held in a certain different types of data. అంటే ఏం లేదమ్మా, మెమరీ వేరియబుల్ అనేది ఒక సర్టెన్ మెమరీ స్పేస్ అనమాట. ఆ మెమరీ స్పేస్లో ఆ పర్టికులర్ లొకేషన్లో విల్ ప్లేస్ సమ్ డేటా అనమాట. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ప్లేస్ చేసుకోవచ్చు. యాజ్ సిమిలర్ టు ద జావా, C++, JavaScript also work like that only. And a variable can store all kinds of data here also. But variable ni మనం ఎలా క్రియేట్ చేస్తామంటే by using the var కీవర్డ్ యూజ్ చేసి మనం ఇక్కడ వేరియబుల్ని వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తాము. We didn't specify any variable data type of the variable here. ఇక్కడ వేరియబుల్ కి డేటా టైప్ అనేది ఇవ్వం మనము. జస్ట్ var కీవర్డ్ ఇచ్చి వాట్ ఎవర్ ద డేటా we have placed to that variable. అంటే రన్ టైంలో డైనమిక్గా లేదు, మన స్టాటిక్గా అవ్వచ్చు, డైనమిక్గా అవ్వచ్చు, ఒక వాల్యూ అనేది ఆ వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ యొక్క టైప్ ఏముంటుంది, ఆ డేటా టైప్లోకి ఆ వేరియబుల్ అనేది కన్వర్ట్ అయిపోయి డేటాని స్టోర్ చేసుకుంటుంది. అండ్ we have some more rules over here to write the variable name. వేరియబుల్ నేమ్ రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ దే మస్ట్ బి స్టార్ట్ విత్ ద లెటర్ ఆర్ అండర్ స్కోర్. అంటే వేరియబుల్ నేమ్ అనేది స్టార్టింగ్ అనేది ఒక లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి అంటున్నాం. అండ్ ద సబ్స్క్రిప్టెంట్ క్యారెక్టర్స్ కెన్ ఆల్సో బీ డిజిట్స్ లైక్ 0 to 9 letters. And remember, the JavaScript is a case sensitive language because ఏంటి అంటే JavaScript also a case sensitive language కాబట్టి మనం రాస్తున్న లెటర్స్ అనేది మనము ఎలా రాస్తున్నాము. అండ్ ఫస్ట్ ఏమంటున్నాం, అండర్ స్కోర్ కానీ లెటర్తో కానీ స్టార్ట్ అవ్వాలి అంటున్నాం. అండ్ ఫాలోడ్ బై దట్ క్యారెక్టర్స్ 0 to 9 డిజిట్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు, ఇవేవి ప్లేస్ చేసినా ప్లేస్ చేసిన వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎలా అయితే రాసామో స్టార్టింగ్లో వేరియబుల్ నేమ్ ఎలా అయితే డిక్లేర్ చేసామో అలాగే మనం వేరియబుల్ మీద ఆపరేషన్స్ కూడా చేయాలి. ఇక్కడ చూడండి, మై వేర్ అంటున్నాం. ఇది నేమ్ వైజ్ అయితే ఈ రెండు ఒకటే, కానీ ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లో ఇవి 2 వేరియబుల్ నేమ్స్గా తీసుకుంటుంది. ఎందుకు, ఇక్కడ M అనేది క్యాపిటల్, ఇక్కడ M అనేది స్మాల్ లెటర్ కాబట్టి. సో ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్ పెడుతున్నామా, స్మాల్ లెటర్ పెడుతున్నామా, ఏం పెడుతున్నాం అనేది ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ వీ కెన్ యూజ్ దీస్ రిజర్వ్ వర్డ్స్ యాజ్ ద వేరియబుల్ నేమ్స్ టు. అండ్ వీ కాంట్ యూస్ ద రిజర్వ్ వర్డ్స్. అంటే ఆల్రెడీ రిజర్వ్ వర్డ్స్ చెప్పాను కదమ్మా, జావాస్క్రిప్ట్స్లో ఉన్న రిజర్వ్ వర్డ్స్ చెప్పాను కదా, ఆ రిజర్వ్ వర్డ్స్ అనేది వేరియబుల్ నేమ్స్గా డిక్లేర్ చేయలేము. రిజర్వ్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద కీవర్డ్స్. అండ్ వీ కాంట్ యూస్ ద స్పేసెస్ విత్ ద నేమ్స్. నేమ్ మధ్యలో స్పేసెస్ అనేది ఇవ్వలేము. అలా స్పేస్ ఇవ్వాల్సిన చోట యూ కెన్ స్పెసిఫై విత్ ద క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్ పెట్టి స్పెసిఫై చేయొచ్చు, లేకపోతే అండర్ స్కోర్ సింబల్తో మనం డిఫరెన్షియేట్ చేసి కూడా చూపించుకోవచ్చు. కానీ స్పేస్ అనేది వేరియబుల్ నేమ్స్ మధ్యలో ఇవ్వకూడదు. అండ్ దీస్ నేమ్స్ ఆర్ ద కేస్ సెన్సిటివ్. యూ హ్యావ్ టు రిమెంబర్ జావాస్క్రిప్ట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ చూడండి, వేర్ కీవర్డ్తో మనం వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చాం, v_name అని ఇచ్చాం. ఈ v_name అనేది వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇచ్చామో ఆ వాల్యూ ఇన్పుట్ దాన్ని బేస్ చేసుకొని ఆ టైప్లోకి మారిపోతుంది. అండ్ వెన్ యూ డిక్లేర్ ద వేరియబుల్ బై అసైనింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్, ఇట్ షుడ్ బి a global variable. And when we declare the variable inside the function, it should be a local variable. And we have the scopes of the variable as 2 types, local or global variable. And explicitly you can declare the variables as the global variables and local variables too. These values of the variables should be in the data types like the numbers, boolean values, strings, null character, etc. Next we are moving with the functions. Functions are the one of the
ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్స్. ఎందుకు అంటున్నాము అంటే ఫంక్షన్స్ మీదే మనం మోస్ట్ ప్రాబబ్లీ డేటా అనేది చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ బేసిక్గా ఫంక్షన్ డెఫినేషన్ ప్రీవియస్గా మనం ఎలా అయితే డిక్లేర్ చేస్తున్నామో అలాగే ఫంక్షన్ డిక్లరేషన్స్ అవన్నీ ఉంటాయి. బేసిక్ పార్ట్స్ అవన్నీ సిమిలర్గా ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగే వర్క్ అవుతుంది. అండ్ ఫంక్షన్ కీవర్డ్ అనేది యూస్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ ముందు ఫంక్షన్ కీవర్డ్ అనేది యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తాం? ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ బ్రేసెస్లో విత్ ఇన్ ద బ్లాక్లో మనం ఫంక్షన్ యొక్క కోడ్ అనేది ప్లేస్ చేస్తాం. ఆ ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి సపరేటెడ్ బై ద సెమీకోలన్. And a comma is separated the list of the arguments passed to the function. ఈ పర్టికులర్ parenthesisలో ఫంక్షన్ నేమ్ పక్కన ఉన్న parenthesisలో మనం ఏమైతే ఇస్తున్నామో వాల్యూస్, దోస్ ఆర్ నథింగ్ బట్ ద పారామీటరైజ్డ్ ఫంక్షన్. పారామీటరైజ్డ్ ఫంక్షన్లో మనం ఇస్తున్న వాల్యూస్ అనేవి ఎలా డిక్లేర్ చేస్తాము అంటే బై సపరేటింగ్ ద వేరియబుల్ డిఫరెంట్ వేరియబుల్స్ బై కామాస్. ఒక్కొక్క వేరియబుల్ని ఇంకొక వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేయడానికి కామా అనేది యూజ్ చేస్తాము. And here we are defining the function message of window.alert of this is an alert box. Here one more example, string అనేది పాస్ చేస్తున్నాం. ఫంక్షన్ వెల్కమ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది పాస్ చేస్తున్నాం. ఆ స్ట్రింగ్ నేమ్ బట్టి window.alert of hi ప్లస్ స్ట్రింగ్ అనేది ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ అని ఇచ్చామనుకో ఆ వాల్యూని బట్టి హై ప్లస్ ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది? Hi, here we have given the Harika. Hi Harika. It will be alert can be declared. Alert can be output ఎలా వస్తుంది అంటే హాయ్ హరిక అని వస్తుంది అనమాట. హాయ్ పర్టికులర్ నేమ్ అనేది మనం ఇచ్చేదాన్ని బట్టి ఆ నేమ్ అనేది వస్తుంది. లేదు అలర్ట్ బాక్స్ అని పెట్టామనుకో, window.alert of alert box అని పెట్టామనుకో ఒక అలర్ట్ బాక్స్లో అలర్ట్ బాక్స్ అని వస్తుంది అనమాట. This is the alert is the predefined function we can use anywhere in the program. We are calling the function ని ఎలా కాల్ చేస్తామమ్మా? ఇక్కడ ఇన్పుట్ నేమ్ ఈక్వల్ టు వెల్కమ్ ఆన్ క్లిక్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ పర్టికులర్ వాల్యూ అనేది ఇచ్చి మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ఈ ఫంక్షన్స్ అనేవి ప్రీవియస్గా ఎలాగైతే ఫంక్షన్స్తో మెథడ్స్తో వర్క్ చేస్తామో అలాగే వర్క్ చేస్తాం. బట్ ఫంక్షన్ కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫంక్షన్ కీవర్డ్ స్పేస్ ఫంక్షన్ నేమ్ parenthesisలో పారామీటరైజ్డ్ అయితే పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. నాట్ పారామీటరైజ్ అయితే వాల్యూస్ అనేది parenthesisలో పాస్ చేయం. విత్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్స్, విత్ ఇన్ ద ఫ్లవర్ బేసిస్ వట్ ఎవర్ ద కోడ్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద ఫంక్షన్ కెన్ బి write there. Next concept we are going with the objects in JavaScript. When you load a document in a web browser, it creates the number of JavaScript objects. ఇక్కడ మనకి చాలా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఈ ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి విండోస్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్గా ఉంటాయి. దే ఆర్ కామన్లీ యూజ్డ్ ద విండోస్ అండ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్. సమ్ ఆఫ్ ద యూస్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ద డాక్యుమెంట్, విండో, బ్రౌజర్, ఫామ్, మ్యాప్, డేట్ ఎక్సెట్రా. ఇవి అన్నీ యూజ్ఫుల్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే ఈ డాక్యుమెంట్ ఈజ్ ఎ వెబ్ పేజ్ దట్ ఈస్ బీయింగ్ ఎయిదర్ డిస్ప్లేడ్ ఆర్ క్రియేటెడ్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఏముంటుందంటే ఇది డిస్ప్లే అవ్వడానికి, క్రియేట్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేస్తాం. దిస్ డాక్యుమెంట్ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈజ్ యూజ్డ్ టు మ్యానిపులేట్ ద కంటెంట్ ఇన్ ద ప్రోగ్రామ్ టు. అండ్ రైట్ ఇన్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసినాం కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఇన్ ఇవన్నీ సిమిలర్లీ ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ వాల్యూ, లేదు డాక్యుమెంట్ డాట్ రైట్ ఇన్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూ. ఇలాగ ఇచ్చామంటే ఎలా ఇచ్చినా సిమిలర్గా వర్క్ అవుతుంది. రైట్ అండ్ రైట్ ఇన్ అదర్ టూ మెథడ్స్ which are reside in the document object. The symbol within the period symbol period is used as the connector between the object names and the method names too.
and bg color, fg color. These are the another values which is used for the background color and the foreground color. If we given that document dot bg color is equal to value, the document background color would be changed. Document dot fg color equal to color value. We have given the color value which may be, you can give the color values as the hexadecimal values, hexa values ఇవ్వచ్చు, hex values ఇవ్వచ్చు, HSLA values ఇవ్వచ్చు, అండ్ RGB values ఇవ్వచ్చు, RGBA values ఇవ్వచ్చు, HSLA values ఇవ్వచ్చు. ఇలాగ మనకి ఏ ఇన్పుట్ కావాలన్నా ఆ ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ వాల్యూస్ చేంజ్ అయిపోతుంది. అండ్ యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కదమ్మా, యాంకర్ ట్యాగ్స్ కూడా డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్లోనే డాక్యుమెంట్ డాట్ యాంకర్ ఆఫ్ వాల్యూస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ లింక్స్ కూడా డాక్యుమెంట్ టైప్లోనే ఉంటుంది. అండ్ ఫార్మ్స్ కూడా డాక్యుమెంట్ టైప్లో వన్ ఆఫ్ ద ఫార్మ్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇండివిజువల్గా ఈ ఫార్మ్స్ కూడా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు web page lo. Next we are going with the window object. Window object is used to create the window and to control the properties of a window method. How we can give the window method? Open of URL comma name. And how we close the method? Close method, by using the close method. By using these two values you can open or close the windows. And the values and the properties can be you can give the values and properties like this. Toolbar of 1,0 location 1/0 location equal to 1/0, menu bar of 1/0, scrolls is equal to 1/0, status equal to 1/0. Likewise you can give the properties too, and for each variable, each property you can give the values like 1 or 0. 1 means the on, 0 means the off. The height equal to we can give the height as a pixels, width is a pixels. Likewise you can give the value. And window objects can be shown like this: alert box, confirm box, prompt box, etc. Alert box can be shown like this. We have given the window dot alert of message in the previous example. So we have given welcome back to the my channel, welcome to the my channel. Be careful when you are downloaded. Hi space Harika. Likewise you can give the any message, any string value over here. Confirm box, the confirm box can be consist of the two buttons which can be displayed with a message in విండోలో. ఒక విండోలో మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాం. ఆ మెసేజ్తో పాటు 2 బటన్స్ అనేవి ఇస్తామా. దట్ బటన్ మే బి ద ఓకే ఆర్ క్యాన్సల్, ఇలాంటి బటన్స్ అనేవి ఇస్తాము. ఎస్ ఆర్ నో అని అన్నట్టుగా ఇస్తాము. ఇఫ్ ఎస్ ద ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది, క్యాన్సిల్ చేసామంటే ఆ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు గో విత్ దట్. అండ్ ప్రాంప్ట్ బాక్సెస్ ఎలా ఉంటాయి అంటే, ప్రాంప్ట్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ద డేటా త్రూ ఏ కీబోర్డ్ నుంచి మనం డేటా అనేది ఇచ్చేలాగా ఉంటాయి అన్నమాట ఈ ప్రాంప్ట్ బాక్సెస్ అనేవి. దీస్ ఆర్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. దిస్ డిస్ప్లేస్ ద సింపుల్ విండో దట్ కంటైన్స్ ద ప్రాంప్ట్ అండ్ ద టెక్స్ట్ ఫీల్డ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఓవర్ హియర్ like this. Script prompt, enter a string. Likewise you can give the values in a prompt box. Up to now we have discussed about the prompt box, alert messages, window box, document objects, etc. And remaining objects can be we can discuss later in another video. Thank you guys for supporting me by subscribing my channel. Thank you so much.